హలో అండి, వెల్కమ్ టు న్యూకి విశేషాలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బిజీగా ఉన్నామండి. ఎందుకంటే సెప్టెంబర్ స్టార్ట్ అయిందంటే మాకు యూకేలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నేను, మా హస్బెండ్, మా బాబు అందరం ఇంకా స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసాము. సెప్టెంబర్ అంటే మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడంతో పాటు సమ్మర్ కూడా ఎండ్ అయిపోతుంది. యూకేలో సమ్మర్స్ ఎంత బాగుంటాయో వింటర్స్ అంత డిప్రెసింగ్ గా ఉంటాయి. యూకే వాళ్ళకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని సమ్మర్ మొత్తం వీళ్ళు ఏదో ఒక రకాల ఫ్లవర్స్, ఫ్రూట్ ట్రీస్ పెడుతూనే ఉంటారు. యూకేలో గార్డెన్ సెంటర్స్ షాపింగ్ మాల్స్ కి ఏమాత్రమూ తీసిపోవు. ఈ గార్డెన్ సెంటర్స్ కి ఒక 10 లక్షలు తీసుకొచ్చినా సరిపోవంటే నమ్ముతారా? అసలు అంత ఖర్చు పెట్టే అంత ఈ గార్డెన్ సెంటర్స్ లో ఏముంటుందో చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకు మొక్కలు పెంచడం అంటే భలే సరదా. కానీ మేము ఉండేది అపార్ట్మెంట్ లో. ఇక్కడ యూజువల్ గా పెట్స్ అండ్ ప్లాంట్స్ అనేవి నాట్ అలౌడ్. అప్పటికే నేను లాస్ట్ ఇయర్ రోజ్ ప్లాంట్స్ అండ్ టొమాటో ప్లాంట్స్ వేశాను. కాకపోతే ఆ ప్లాంట్స్ కోసము సన్న పురుగులు రావడం స్టార్ట్ చేశాయి. అందుకని ఇల్లంతా పాడైపోతుందని ఇంకా ఈ ఇయర్ ఎలాంటి ప్లాంట్స్ వేయలేదు. ప్లాంట్స్ వేయకపోతే ఏమవుతుంది? సరదాగా గార్డెన్ సెంటర్ లో తిరిగితే ఆ పచ్చటి చెట్లు, పూల మొక్కలు ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయి. అందుకని ఇలా గార్డెన్ సెంటర్ చూడడానికి వచ్చాను. పేరుకే ఇవి గార్డెన్ సెంటర్స్, నిజానికి ఇవి మినీ బొటానికల్ గార్డెన్స్ లాగా ఉంటాయి. ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ గార్డెన్ కి సంబంధించిన ప్రతి వస్తువు దొరుకుతుంది మనకి. ఇప్పుడు మేము వచ్చిన గార్డెన్ సెంటర్ వాళ్ళైతే ఒక్కొక్క ప్లాంట్ మీద 5 years వారంటీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ హౌస్ ప్లాంట్స్. వీటికి వాటర్, సన్లైట్ కూడా ఎక్కువ అవసరం ఉండవు. ఈవెన్ ఇవి వింటర్ లో కూడా సర్వైవ్ అవుతాయి. వీటిని టెరేరియం ప్లాంట్స్ అంటారు. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇవి ఒక గ్లాస్ పౌల్ లో వాటంతట అవే సర్వైవ్ అవుతాయి. వీటిలో కొన్ని ప్లాంట్స్ కి మనం కొంచెం వాటర్ సప్లై ఇస్తూ ఉండాలి. కానీ కొన్నిటికి మాత్రం ఎలాంటి వాటర్, సన్లైట్ ఏవీ లేకుండా కంప్లీట్లీ క్లోజ్డ్ కంటైనర్ లో అలా పెరుగుతూ ఉంటాయి, ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా. ఇవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా, ఎంత లో మెయింటెనెన్స్ అయినా మా బాబుని గుర్తు చేసుకుని నేనైతే కొనడానికి ధైర్యం చేయలేదు. ఈ గార్డెన్ సెంటర్ లో మొక్కలతో పాటు రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఈ లైట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇంకో 3 months లో ఎటు క్రిస్మస్ సీజన్ ఉంది కాబట్టి ఈ లైట్స్ ని పెట్టుకొని ఇల్లు డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. యూకేలో వింటర్ స్టార్ట్ అయినాయి అంటే సాయంత్రం 3-3:30 కల్లా మొత్తం చీకటి పడిపోతుంది. నైట్ 8 o'clock, 9 o'clock ఎలా ఉంటుందో మాకు 3 o'clock అలా అనిపిస్తుంది. అందుకని యూకే వాళ్ళు హాలోవీన్ అని, క్రిస్మస్ అని మొత్తం లైట్స్ తో డెకరేట్ చేసుకుంటూ ఈ గ్లూమీనెస్ ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ గార్డెన్ సెంటర్ లో డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. కానీ మాకు ఇక్కడ హోమ్ బార్గెయిన్స్ అని ఒక షాప్ ఉంటుంది. అక్కడ మాత్రం అఫోర్డబుల్ కాస్ట్ లో ఇలాంటి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ ఇలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కావాలంటే మాత్రము ఖచ్చితంగా ఫర్నిచర్ విలేజ్ విజిట్ చేయాల్సిందే. ఇవన్నీ బెడ్ సైడ్ ల్యాంప్స్, రకరకాల కలర్స్ తో, రకరకాల డిజైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ గార్డెన్ సెంటర్ లో వీటి కాస్ట్ నాకు ఎందుకో కొంచెం ఎక్స్పెన్సివ్ గానే అనిపించింది. సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మాకు ఆటమ్ అండ్ హాలోవీన్ సీజన్. చూడండి ఆ థీమ్ తో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ క్లాక్స్ చాలా బాగుంటాయి. రకరకాల థీమ్స్ తో, వెరైటీ డిజైన్స్ తో భలే బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. ఈ క్లాక్స్ 5 pounds నుంచి 250 pounds రేంజ్ వరకు ఉన్నాయి. అంటే 500 నుంచి 25,000 వరకు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి అవుట్డోర్ క్లాక్స్, అంటే యూజువల్ గా గార్డెన్ లో పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ క్లాక్స్ కాదు కానీ గిఫ్ట్ కంపెనీ అని మాకు దగ్గరలో ఒక షాప్ ఉంటుంది. అక్కడ క్లాక్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈసారి ఆ షాప్ కి వెళ్తే ఖచ్చితంగా వీడియో తీస్తాను.
ఇక్కడ చూడండి, బ్లాక్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్ తో ఈ కార్నర్ మొత్తం ఎంత బాగా డిజైన్ చేశారో. నాకైతే ఈ డెకరేషన్స్ చూసినప్పుడు ఏదో కొంచెం స్పూకీ ఫీలింగ్ కలిగింది. అంటే ఏ వాంపైర్స్ విచెస్ వాళ్ళ రూమ్ ని డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చెప్పాను కదండి, మాకు ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయని. చూడండి, అప్పుడే గిఫ్ట్ కార్డ్స్, గిఫ్ట్ ర్యాపింగ్స్ ఎలా డెకరేట్ చేసి పెట్టారో. యూకే వాళ్ళకి కార్డ్స్ అంటే భలే ఇష్టం. మనము మహా అంటే న్యూ ఇయర్ కో లేదంటే బర్త్డే కో కార్డ్స్ ఇస్తూ ఉంటాము. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ప్రతి చిన్న అకేషన్స్ కి కార్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన యూకే కొలీగ్స్ కొంతమంది ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేయడానికి కనీసం 2 గంటలైనా తీసుకుంటారంట. కొన్ని కార్డ్స్ మీద కొటేషన్స్ అయితే భలే ఫన్నీగా ఉంటాయి. ఇవన్నీ బర్డ్ హౌసెస్. ఇక్కడ గార్డెన్ ఉన్న వాళ్ళు యూజువల్ గా ఇలాంటి హౌసెస్ ని తీసుకుని వాళ్ళ గార్డెన్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు బర్డ్స్ ని భలే అపురూపంగా చూసుకుంటారు. ఇది ఒక బొమ్మ అంటే అసలు నమ్మేలాగా లేదు కదా, నిజం కుక్క పిల్లలాగా ఎంత బాగుందో. గార్డెన్ సెంటర్ అని చెప్పి మొక్కలు కాకుండా ఏవేవో చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. చూడండి, ఫైనల్ గా మొక్కల దగ్గరకు వచ్చేసాం. మీకు మీ గార్డెన్ లో ఒక సింహం ఉంటే బాగుండు అనిపించింది అనుకోండి, హ్యాపీగా ఈ సింహాన్ని కొనుక్కోవచ్చు. కేవలం 2 లక్షలంట. ఈ సింహంతో పాటు ఒక మినీ జూని గనక మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే వీళ్ళు జిరాఫ్స్ కూడా అమ్ముతున్నారు. తల్లి జిరాఫ్ ఏమో 2.5 లక్షలు, పిల్ల జిరాఫ్ ఏమో 1,20,000. చెప్పాను కదండి, 10 లక్షలున్నా సరిపోవు ఇలాంటి గార్డెన్ సెంటర్ లో. ఏవేవో యానిమల్స్ ని, ఫ్లవర్స్ ని, ఫ్రూట్స్ ని అమ్ముతూనే ఉంటారు. ఇవి కొనే వాళ్ళు కూడా ఉంటారండి. ఈ మినీ సన్ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి రకరకాల కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నాకైతే మాకే ఒక గార్డెన్ ఉంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క ప్లాంట్ తీసుకెళ్ళిపోవాలనిపించింది. యూకేలో కొంతమందికి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్టికులర్ గా రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ టైం ని ఈ గార్డెన్ లో భలే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. గార్డెనింగ్ అంటే టైం అండ్ మనీతో పాటు ఓపిక కూడా చాలా కావాలి. సింహాలు, జిరాఫ్సే కాదండో, ఇక్కడ డైనోసార్లు కూడా దొరుకుతాయి. ఈ జింకల ఆర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ప్రైస్ అయితే సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఇది 2,500 పౌండ్స్ నుంచి 3,000 పౌండ్స్ అనుకుంటా. అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు. ఇవన్నీ టూలిప్స్ బల్బ్స్. చూడండి ఎన్ని రకాల కలర్స్ లో దొరుకుతున్నాయో. మాకెటు గార్డెన్ లేదు కదా, అందుకే నేను ఏమీ కొనను అన్న ధైర్యంతో మా హస్బెండ్ ఇలాంటి గార్డెన్ సెంటర్స్ కి తీసుకొస్తూ ఉంటారు. అదే నేను ఇవన్నీ కొనే పని అయితే కనీసం ఇటువైపు కూడా రామేమో. ఈ పువ్వులు చూస్తుంటే నాకు కాగితం పువ్వులు గుర్తొస్తున్నాయి. మీలో ఎంతమందికి కాగితం పువ్వులు తెలుసో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూడండి ఈ పువ్వులు ఎన్ని రకాల కలర్స్ లో దొరుకుతున్నాయో. ఇక్కడ కొన్ని ప్రతి ప్లాంట్ మీద వీళ్ళు 5 ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు. కాకపోతే మొక్కలు కొనేటప్పుడు ఆ మొక్కల్ని ఎలా చూసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం చూసుకున్నా ఈ మొక్కలకి ఏమన్నా అయితే ఈ 5 ఏళ్ల లోపు వాళ్ళు ఈ ప్లాంట్ ని రీప్లేస్ అయితే చేస్తారు. ఈ వాటర్ ఫాల్ చూడండి ఎంత అందంగా ఉందో. గార్డెన్ లో ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, ఆ గార్డెన్ లుక్కే మారిపోతుంది. మేము ఈ గార్డెన్ సెంటర్ విజిట్ చేసే టైంకి మాకు సమ్మర్ అయిపోయింది, ఆటమ్ స్టార్ట్ అయిపోయింది. అందుకే మీరు గమనిస్తే ఆకుల కలర్స్ అన్ని డార్క్ గ్రీన్ కలర్ లోంచి లైట్ కలర్ లోకి రావడం స్టార్ట్ అయిపోయాయి. సమ్మర్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ కి, రాస్బెర్రీస్ కి మంచి సీజన్.
కానీ కొన్ని రకాల ప్లాంట్స్ మాత్రం వింటర్ లో కూడా మనకి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి. మేము ఈ సమ్మర్ కి స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్ళాము. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ రకరకాల బెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, గూస్బెర్రీ ఇలాంటివన్నిటిని ఇక్కడ అమ్ముతున్నారు. మరి ఇవి వింటర్ లో ఎంత వరకు సర్వైవ్ అవుతాయో నాకు మాత్రం తెలియదు. ఇక్కడ వింటర్ లో టెంపరేచర్స్ 5 డిగ్రీస్ దగ్గర నుంచి -5 డిగ్రీస్ వరకు ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో ఇంకా తక్కువగా ఉంటాయి. అలాంటి తక్కువ టెంపరేచర్స్ లో ఇలాంటి మొక్కలన్నిటిని ఎలా కాపాడుకుంటారో, మన ఇండియన్ వెజిటేబుల్స్ ని ఎలా వేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇవన్నీ ఫ్రూట్ ట్రీస్. ఇక్కడ ఫ్రూట్ ట్రీస్ 30 పౌండ్స్ నుంచి 100 పౌండ్స్ వరకు ఉన్నాయి. అంటే 3000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు అమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రతి ట్రీ మీద, ప్లాంట్ మీద 5 ఇయర్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి కొంచెం ధైర్యం చేసి తీసుకోవచ్చు. ఈ చల్లటి క్లైమేట్ కి ఆపిల్స్, పేర్స్, చెర్రీస్ లాంటి ట్రీసే ఎక్కువగా పెరుగుతాయి. మన ఇండియన్ ఫ్రూట్స్, మ్యాంగోస్, బనానాస్ కావాలంటే మాత్రం చాలా కష్టం. ఈ ఫ్రూట్ ట్రీస్ అన్నిటికీ దాదాపుగా చిన్న పిందెలైతే ఉన్నాయి. తీసుకెళ్లి మనము భూమిలో పెట్టుకుంటే ఒక 1 ఇయర్ కల్లా మంచిగా ఎదుగుతుంది. ఎంతైనా మన పెరట్లోంచి ఇలాంటి ఫ్రూట్స్ తెంపుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా. ఇవన్నీ రకరకాల గార్డెన్ డెకరేటివ్ ఐటమ్స్. కొన్ని బర్డ్స్ కి వాటర్ పెట్టడానికి వాడితే, కొన్నిటిని పూల కుండీలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. ఈ 3 ముసళ్ళు అక్షరాల 1,00,000 రూపాయలు. ఇలాంటివి గార్డెన్ లో పెట్టుకుంటే భయమేదా? ఇవన్నీ గార్డెన్ డెకరేటివ్ ఐటమ్స్, కానీ కొన్ని మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఈ ఫౌంటైన్, ఇది 70,000 అంట. ఈ గార్డెన్ డెకరేటివ్ ఐటమ్స్ లో నాకు మన వినాయకుడు కూడా కనిపించాడు. భలే ముద్దుగా ఉన్నాడు. మా హస్బెండ్ ని కొనివ్వమంటే ససేమిరా కొనని చెప్పేశారు. ఇవి పూల కుండీలు. చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. మట్టి బుర్ర అన్న దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలాంటివి క్రియేట్ చేసినట్టున్నారు. వీటన్నిటితో గార్డెన్ డెకరేట్ చేసుకోవాలంటే గార్డెన్ అంటే ఇంట్రెస్టే కాదు, బ్యాంక్ లో బోల్డ్ అంత బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఇలాంటి ప్లాంటర్స్ తీసుకొని మొక్కలేసుకుంటే రకరకాల హెయిర్ స్టైల్స్ తో డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ మెయిన్స్ ఆపరేటెడ్ ఉన్నాయి, బ్యాటరీ ఆపరేటెడ్ కూడా ఉన్నాయి. తక్కువలో తక్కువ 250 పౌండ్స్ నుంచి 3000 పౌండ్స్ దాకా ఉన్నాయి. అంటే 25,000 నుంచి 3 లక్షల వరకు ఉన్నాయి. ఇంట్లోనే జలపాతాల సౌండ్ వినాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే కదా మరి. ఈ వాటర్ ఫాల్ నాకు చాలా బాగా నచ్చింది. దీనిలోంచి వచ్చే వాటర్ సౌండ్ చాలా బాగుంది. మా హస్బెండ్ ఇది కొనిమ్మని అడిగితే అది 1,50,000 ఏం అక్కర్లేదు, నేను వాటర్ సౌండ్స్ రికార్డ్ చేసిస్తాను, హ్యాపీగా హెడ్ ఫోన్స్ లో విను అని చెప్పారు. ఏంటో బొత్తిగా క్రియేటివిటీ అనేది లేదు. ఈ బుజ్జి యానిమల్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. సమ్మర్ లో ఈ యానిమల్స్ అన్ని మనం వద్దన్నా కూడా గార్డెన్ లోనే ఉంటాయి. కానీ పాపం వింటర్ రాగానే హైబర్నేషన్ కి వెళ్ళిపోతాయి కదా, వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి బొమ్మలన్నీ అమ్ముతున్నారు. ఇలాంటి బొమ్మలు నేను ఇక్కడ గార్డెన్స్ లో చాలా చూసాను. ఇలాంటి బొమ్మలంటే ఇక్కడ వాళ్ళకి భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. మేబీ వీటిని చూసి నిజంగా ఉండే యానిమల్స్ అన్ని వస్తాయని అలా పెడతారనుకుంటా. ఈ బర్డ్స్ చూడండి నిజంగానే అక్కడ ఉన్నట్టు ఎంత బాగున్నాయో.
ఈ ఎలుగుబంటి ఈ గార్డెన్ సెంటర్ మొత్తానికి బిగ్గెస్ట్ అట్రాక్షన్. ఒకప్పుడు ఇది 7 లక్షలు ఉండేది. ఇప్పుడు 50% ఆఫర్లో 3.5 లక్షకు అమ్ముతున్నారు. పెంచుకునే ధైర్యం ఉండాలే గాని ఆ డబ్బులకి నిజం ఎలుగుబంటి వచ్చేదో. ఇవన్నీ ద్రాక్ష తీగలు. అలా కుండీలతో సహా అమ్మేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి 16,000 అంట. చూసారా ద్రాక్ష పళ్ళు ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. ఈ ద్రాక్ష పళ్ళన్నీ సీడ్లెసే. అసలు ఇలాంటి మొక్కలు చూసినప్పుడు ఒక మంచి గార్డెన్ ఉంటే ఎంత బాగుండేదో కదా అని బాధేస్తూ ఉంటుంది. గార్డెన్ కావాలని మా హస్బెండ్ అడిగితే ఈ చెట్టు కొనాలంటే 16,000 అవుతుంది. అదే ఈ ద్రాక్ష పళ్ళు కొనాలంటే ఆర్డీలోనో లిడిల్లోనో 100 రూపాయలు ఉంటే చాలని అర్థం కాని లాజిక్లన్నీ చెప్తూ ఉంటారు. ఇక్కడ మొక్కలతో పాటు రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇది ఒక లెగో సెట్ లాగా విడివిడిగా ఇస్తారు. వీటిని మనము అసెంబుల్ చేసుకోవాలి. ఈ ట్రైన్ కాస్ట్ 3,200. ఈ ట్రైన్ తో పాటు ఇక్కడ క్లాక్ ఇంకా జాయింట్ వీల్ కూడా దొరుకుతున్నాయి. ఎంత బాగున్నాయో కదా ఈ వుడెన్ పజిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి గిఫ్ట్ అవుతుంది. ఇవన్నీ మినియేచర్ రూమ్స్, మినియేచర్ గ్రీన్ హౌస్, లైబ్రరీ, లివింగ్ రూమ్స్ అన్నమాట. ఇలాంటివి కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక హాబీ లాగా వీటిని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకొక గార్డెన్ సెంటర్. దీని పేరు డాబీస్. దీని ఎంట్రన్స్ పిక్ తీయడం అయితే నేను మర్చిపోయాను, అందుకే ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. లాస్ట్ టైం మేము ఈ డాబీస్ కి వచ్చినప్పుడు మాకు ఒక పీకాక్ కనిపించింది. ఈసారి కూడా కనిపిస్తుందేమో అనుకున్నాం, కానీ అది కనిపించలేదు. మేబీ మాకు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకే ఈ చలికి ఉండలేక ఎక్కడికన్నా వెళ్ళింది అనుకుంటా. ఈ డాబీస్ మేము ఇంతకు ముందు వెళ్ళిన గార్డెన్ సెంటర్ కన్నా కొంచెం చిన్నది. ఇక్కడ రకరకాల సీడ్స్ అన్ని అమ్ముతున్నారు. ఇందులో కొన్ని ఇండియన్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు వెళ్ళిన గార్డెన్ సెంటర్ కంటే ఇక్కడ సీడ్స్ కలెక్షన్ చాలా బాగుంది. రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ విత్తనాలు అయితే చాలా అమ్ముతున్నారు. మరి ఈ సీడ్స్ వేస్తే మొక్కలు ఎంతవరకు వస్తాయో తెలియదు, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్ తింటారు. ఏంటో వీటిలో ఒక్కడు కూడా నా ఫేవరెట్ లేవు. ఈ గార్డెన్ డెకరేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ గార్డెన్ సెంటర్ లో కూడా రకరకాల బర్డ్స్ ని, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ని అమ్ముతున్నారు. చూడడానికి చాలా రియలిస్టిక్ గా చాలా బాగున్నాయి. ఇక్కడ రకరకాల వాజెస్ 30% సేల్ అని పెట్టారు. సో ఎలాగో గార్డెన్ లేదు, మొక్కల్ని పెంచుకోలేకపోయినా కనీసం పువ్వులన్నా వీటిలో వేసుకుందామని చూస్తే ఏవి కొనేలాగైతే లేవు. ఒక్కొక్కటి 5,000 నుంచి స్టార్ట్ అయింది.
ఈ పువ్వులు చూడండి, నిజం పువ్వుల్లాగే ఎంత అందంగా ఉన్నాయో. రోజు పువ్వులు మార్చాలి, వాటర్ పోయాలి, ఈ బాధలు ఏవి లేకుండా ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కొని పెట్టుకుంటే ఎప్పటికీ వాడిపోకుండా ఒకేలా ఉంటాయి. ఈ మొక్కల కుండీలు చూస్తుంటే వీళ్ళ క్రియేటివిటీకి ఆనందించాలో వీటిని చూసి భయపడాలో ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ బుద్ధుడు చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడో. ఇలాంటి గార్డెన్ డెకరేషన్ ఐటమ్స్ గార్డెన్ సెంటర్స్ లోనే కాకుండా మాకు బూట్ లో కూడా దొరుకుతాయి. మీరు మా కార్డ్బోర్డ్ వీడియో ఇంకా చూడనట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. చూసి ఎక్కడ గార్డెన్ ఐటమ్స్ మీకు బాగా నచ్చినాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఫేవరెట్ వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ వీటి కాస్ట్ 18,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. కొన్ని వాటర్ ఫాల్స్ డిజైన్స్ అయితే వాటర్ ఫాల్ లాగా ఉన్నాయి, బర్డ్స్ వాటర్ తాగడానికి ఈజీగా కూడా ఉన్నాయి. ఈ బాస్కెట్ ఒక్కొక్కటి 10 పౌండ్లంట. ఒక్కొక్క బాస్కెట్ లో 6 మొక్కలు ఉన్నాయి. అంటే 6 మొక్కలు 1000 రూపాయలు. అదే మన ఇండియాలో అయితే ఎదురింటి ఆంటీనో పక్కింటి ఆంటీనో అడిగితే చక్కగా వాళ్ళ పెరట్లో ఉన్న ఒక వేరు తీసుకొచ్చి ఇస్తారు. హ్యాపీగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. పువ్వులన్నిట్లో గులాబీ పూల అందమే వేరు. కానీ ఈ పువ్వులు చూడండి, గులాబీ పూల కంటే ఎంత అందంగా ఉన్నాయో. ఇవి రకరకాల కలర్స్ లో ఉన్నాయి. ఈ పూల మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ పూల మొక్కల్ని ఎక్కువగా హ్యాంగింగ్ బాస్కెట్స్ లో పెంచుతూ ఉంటారు. వీటిని చూసిన వెంటనే ఇవి ప్లాస్టిక్ పువ్వులేమో అనిపించాయి. కానీ ఇవి ప్లాస్టిక్ పువ్వులు కాదు. 2 డిఫరెంట్ షేడ్స్ తో ఎంత అందంగా ఉన్నాయో. వీటిని చూస్తే మన చామంతులే గుర్తొచ్చాయి. అలాగే ఉన్నాయి చూడ్డానికి కూడా. బహుశా అవేనేమో, నాకు సరిగ్గా తెలీదు. ఇలాంటి మొక్కలు ఒక 3 4 వేసుకుంటే పూజలప్పుడు వ్రతాలప్పుడు ఎంత బాగుంటాయో. ఇక్కడ యూకేలో ఇళ్ళకి ప్రహరీ గోడలు ఉండవు. అందుకని వీళ్ళు ఇలాంటి మొక్కల్ని తీసుకుని హెడ్జెస్ లాగా పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి మొక్కలు మెయింటైన్ చేయడం ఈజీ. ఇంకా వింటర్ లో కూడా ఇవి సర్వైవ్ అవుతాయి. చూడడానికి కూడా రంగురంగు పూలతో భలే అందంగా ఉన్నాయి కదా. ఈ పువ్వుల్ని దూరం నుంచి చూస్తే పువ్వుల్లో ఏదో మంకీ ఫేస్ ఉన్నట్టు కనిపిస్తుంది. భలే వెరైటీగా ఉన్నాయి. ఇవి కూడా రకరకాల కలర్స్ తో భలే అందంగా ఉన్నాయి. వీటిని కూడా ఎక్కువగా హ్యాంగింగ్ బాస్కెట్స్ లో పెంచుకుంటూ ఉంటారు. ఈ పువ్వులైతే నాకు భలే నచ్చాయి. చాలా రకాల కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి.
పూల మొక్కల పక్కనే ఉంటే ఇవి కూడా ఒక రకం పూలు అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇవి మన మిరపకాయలు. రంగురంగులుగా భలే ఉన్నాయి కదా. ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నీళ్ళల్లో కాకుండా కుండీల్లో పెరిగే తామర పువ్వుల్లా ఉన్నాయి. ఇవన్నీ చామంతులు. రంగురంగుల్లో ఎంత ముద్దుగా ఉన్నాయో. కనీసం ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క మొక్కన్న పెంచుకోవాలనిపిస్తుంది. ఇక్కడ మొక్కలతో పాటు అవి వేసుకోవడానికి కుండీలు కూడా అమ్ముతున్నారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ కుండీలు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటిలో పెద్ద కుండీలు ఒక్కొక్కటి 4500 అంట. చాలా ఎక్కువ కదా. మీడియం కుండీలు 4000, చిన్న కుండీలు 3500 దాకా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్. ఈ డెకరేటివ్ ఐటమ్స్ లో నేను ఒకటి గమనించాను. ఇక్కడ సన్ డైల్ ఉంది. ఇలాంటి సన్ డైలే అన్నవరం టెంపుల్ లో ఉంటుంది. ఎంతమందికి తెలుసో కమెంట్ లో చెప్పండి. ఇదే ఆ సన్ డైల్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి 365 రోజుల్లో 300 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. అప్పుడు ఈ సన్ డైల్ లో ఎలా టైం చూస్తారో ఏంటో. ఇవన్నీ రకరకాల కూరగాయ మొక్కలు. స్పినచ్, బీట్రూట్స్, క్యారెట్స్, అన్ని రకాల మొక్కలు అమ్ముతున్నారు. ఇవేనండి హ్యాంగింగ్ బాస్కెట్స్. ఒకవేళ గార్డెన్ తక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే ఇంటి నిండా డెకరేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇలాంటి హ్యాంగింగ్ బాస్కెట్స్ తీసుకొని అందులో పూల మొక్కలు పెట్టి ఇంటి చుట్టూ పెడుతూ ఉంటారు. కొంతమంది ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ లో పువ్వులే కాకుండా స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ లాంటివి కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా నత్తలు వచ్చి ఈ పళ్ళనన్నీ తినేస్తూ ఉంటాయి. అదే హ్యాంగింగ్ బాస్కెట్స్ లో పెట్టుకుంటే కనీసం వాటి నుంచి ఈ పళ్ళని కాపాడుకోవచ్చు కదా. అందుకు ఈ మొక్క చూడండి ఎంత వెరైటీగా ఉందో. మనము పచ్చని చెట్టు, పచ్చని మొక్క అంటూ ఉంటాం కదా. ఈ మొక్కను చూసి తెల్లని మొక్క అనాలేమో. ఈ తెల్లవానలాగే తెల్లగా ఉంది. మేము ఈ గార్డెన్ సెంటర్ కి లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి సమ్మర్ టైం, అందుకని ఇక్కడ గులాబీ పూలు భలే ఉన్నాయి. కానీ ఇప్పుడు వింటర్ అవ్వడం వల్లేమో గులాబీ చెట్లన్నీ ఎందుకో వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. అండ్ గులాబీ పువ్వులు కూడా ఎక్కువగా లేవు. డేవిడ్ ఆస్టిన్ రోజెస్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్. దాదాపుగా అందరి ఇళ్లలో ఈ డేవిడ్ ఆస్టిన్ గులాబీ పూలే కనిపిస్తూ ఉంటాయి. ఈ
డేవిడ్ ఆస్టిన్ గులాబీ పూలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటాయో వీటి స్మెల్ కూడా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. ఈ చెట్లు చూడండి, రంగురంగుల ఆకులతో ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ బుజ్జి బుజ్జి క్రిస్మస్ ట్రీస్. వీటిని కనుక పెరట్లో వేసుకుంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీ కొనే బాధ అయితే తప్పుతుంది. మేము ఫస్ట్ లో చూపించిన గార్డెన్ సెంటర్ కి దీనికి పెద్దగా తేడా లేకపోయినా ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఈ సమ్మర్ హౌసెస్. ఇక్కడ మాకు యూకేలో 12 నెలల్లో 9 నెలలు వింటరో వర్షాకాలమో ఉంటూ ఉంటుంది. మిగిలిన 3 నెలలు మాత్రమే సమ్మర్ ఉంటుంది. అందుకని చాలా మంది ఇలాంటి సమ్మర్ హౌసెస్ తీసుకొని వాళ్ళ గార్డెన్ లో పెట్టుకుంటూ ఉంటారు. చుట్టూ అద్దాలతో సమ్మర్ లో ఈ హౌస్ లో ఉంటే భలే బాగుంటుంది. దీన్ని ఒక ఎక్స్ట్రా రూమ్ గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమ్మర్ హౌస్ 25 లక్షలు. ఇక్కడ సమ్మర్ హౌసెస్ తో పాటు గ్రీన్ హౌసెస్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఉండే టెంపరేచర్స్ కి మన ఇండియన్ వెజిటేబుల్స్ వేయాలంటే చాలా కష్టం. అవి సరిగ్గా బతకవు. అందుకని గ్రీన్ హౌసెస్ అని అమ్ముతారు. ఇక్కడ బయట ఉండే టెంపరేచర్స్ కన్నా గ్రీన్ హౌస్ లో టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని మన ఇండియన్ వెజిటేబుల్స్ వేసినప్పుడు అవి హ్యాపీగా సర్వైవ్ అవ్వగలుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ హౌస్ 6 లక్షలు. ఇది ఇంకొక సమ్మర్ హౌస్. ఇది జస్ట్ సమ్మర్ లోనే కాకుండా వింటర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని చుట్టూ అద్దాలు తక్కువగా ఉన్నాయి. అందుకని ఈవెన్ వింటర్ లో ఒక మంచి హీటర్ పెట్టుకుంటే వెచ్చగా ఈ రూమ్ బాగుంటుంది. పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి రూమ్స్ తీసుకుంటే అవి ఎక్స్ట్రా రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ అందరికీ కన్జర్వేటరీస్ అనేవి ఉంటాయి. అలా లేని వాళ్ళు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు. ఈ సమ్మర్ హౌస్ అన్ని ఫిట్టింగ్స్ తో పాటు కొనుక్కోవాలంటే 9 లక్షలంట. ఈ గ్రీన్ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనికి స్లైడింగ్ డోర్ ఇచ్చారు. 2 షెల్ఫ్స్ తో ఎంతో బాగుంది. మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్ని హ్యాపీగా ఇందులో పెంచుకోవచ్చు. ఇది 2.5 లక్షంట. గ్రీన్ హౌస్ లో టెంపరేచర్ మరీ ఎక్కువైపోతే వాటిని తగ్గించడానికి మంచిగా వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ కలర్ లో చిన్న ట్యాంక్ లా కనిపిస్తుంది కదా, ఇది రెయిన్ వాటర్ కలెక్టర్. అంటే ఈ గ్రీన్ హౌసెస్ నుంచి కానీ లేదంటే నార్మల్ హౌసెస్ నుంచి కానీ రెయిన్ వాటర్ పడితే అవన్నీ తీసుకొని ఇందులో కలెక్ట్ చేసుకుంటారు. దీని కెపాసిటీ 100 లీటర్స్. కాస్ట్ వచ్చేసి 5500. బాగుంది కదా.
ఇదండి మా యూకేలో గార్డెన్ సెంటర్స్ కదా. మాకు గార్డెన్ లేకపోయినా ఈ గార్డెన్ సెంటర్స్ లో తిరుగుతూ ఉంటే ఈ పచ్చని చెట్లు, ఈ పువ్వులు, ఇలాంటి బటర్ఫ్లైస్ చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.